అది ఏమైనా దీన్ని దెబ్బపడే అవకాశం ఉందా? ఫస్ట్ సినిమా దొబ్బింది కానీ ఈ సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పి అనుకుంటున్నా. ఓకే, బికాస్ చెప్పే కదా ఆల్రెడీ. బట్ రాజమౌళి గారి తర్వాత తీసిన సినిమా అలా ఫ్లాప్ అయిపోయింది. సో సెంటిమెంట్ అక్కడ దాకా కథం. సో నెక్స్ట్ ఫ్రెష్ ఫీల్. అలాగే మన శంకర్ గారి మూవీస్ లో పొలిటికల్ మూవీస్ ఎక్కువ హిట్ ఎక్కువ ఉందన్నమాట పర్సంటేజ్. సో సినిమా అయితే మంచి హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. సో ఫ్యామిలీ మొత్తం వెంకటేష్ గారు, మాస్ మొత్తం బాలయ్య బాబు గారు, కంటెంట్ మొత్తం రామ్ చరణ్ గారు. బాలయ్య బాబు గారు లుక్ ఎలా అనిపించింది టోటల్ గా? బాలయ్య బాబు గారు లుక్ ఇప్పుడు దాకా చూసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం లుక్ డిఫరెంట్ గా అనిపించింది. సో ఆయన మ్యాచ్ హౌస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమాతో. అండ్ నెక్స్ట్ బాబీ గారు ఎలివేషన్స్ అంటే మనం చూసుకోవచ్చు. జైలు అవకాశాలు ఎన్టీఆర్ గారికి ఏ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారో. సో ఫస్ట్ 100 crores మూవీ బాలయ్య బాబు గారు అకౌంట్ లో పడుతుందని చెప్పి అనుకుంటున్నాను. వాల్తేరు హీరోలో ఐటమ్ సాంగ్ లో ఒక లేడీని పెట్టారు కదా హీరోయిన్. అవును, ఆమెని కూడా మళ్ళీ దీంట్లో కూడా పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఏమైనా పోటీగా పెట్టినట్ట కావాలని? అంటే అలాగేం లేదు, కొంచెం పైకి. ఇప్పుడు సంక్రాంతి హీరో ఎవరని అంటే కనుక ఎప్పుడు బాలయ్య బాబు గారు అంటారు. మనం చూసుకుంటే సమరసింహారెడ్డి కానీ అంత ముందు వచ్చిన మూవీస్ లో కూడా బాలయ్య బాబు గారికి హిట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. సో ఆమెనే పెట్టచ్చు ఐటమ్ సాంగ్ కింద. ఆల్రెడీ సాంగ్ కూడా ఒకటి మనం విన్నాం, చాలా బాగుంది. సో అనిల్ రావుపూర్ గారి తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది, బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సంక్రాంతి ఈ 3 సినిమాల్లో ఏది హిట్ అవుతుందా? 3 హిట్ అవుతాయి, కాకపోతే బాలయ్య బాబు గారిది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ కింద వస్తాయి కలెక్షన్ 500 కోట్లు కదా బడ్జెట్. మినిమం మన తెలుగు మూవీ ఏది వచ్చినా సరే ఫస్ట్ రోజు 500 కోట్లు వచ్చేస్తున్నాయి. మినిమం 1000 కోట్ల పైన వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. అది అంటే బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ తగ్గినాయి కదా. బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ తగ్గినా సరే రామ్ చరణ్ గారి పవర్ తగ్గలేదు. సో రామ్ చరణ్ గారికి ఉన్న సత్తా. బాలకృష్ణ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు. బాలకృష్ణ సినిమా హిట్ అవుతుంది అంటున్నాను. కలెక్షన్ పరంగా రామ్ చరణ్ గారి సినిమా హిట్ అవుతాం అంటున్నాను. అంటే కంటెంట్ అయితే రామ్ చరణ్ గారు అని చెప్తున్నా. ఇప్పుడు మనం చూసుకుంటే బాహుబలి సినిమా టైంలో టికెట్ ప్రైస్ 200 రూపాయలు తక్కువ ఉంది. 1800 కోట్లు కొలగొట్టింది. అదే డబ్బులతోనే కొలగొట్టచ్చు. 1800 కోట్లు వస్తాయి. 1800 కోట్లు రావు, బట్ 1000 crores ప్లస్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు స్టామినా, శంకర్ గారి డైరెక్షన్, దిల్ రాజు గారి ప్రొడక్షన్. సో దిల్ రాజు గారు ఒక సినిమా టేక్ ఓవర్ చేస్తున్నారంటే 100 సార్లు ఆలోచించి చేస్తారు. సో మినిమం ఒక 1000 crores ప్లస్ అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు బాలకృష్ణ సినిమా పేరు డాకు మహారాజ్ అని పేరు పెట్టారు కదా. అంటే డాకు అని పేరు పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? డాకు అంటే అది వేరే లాంగ్వేజ్ లో అదొక బూత్. డాకు అంటే బూత్ కదా. అంటే మన తెలుగులో బూత్ అయి ఉండొచ్చు, బట్ మన తెలుగులో ఉన్న బూతులతోనే వేరే చైనా కంట్రీస్ లో కొన్ని పేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పేర్లు. అంటే చైనీస్ పేరు అంటారా? చైనీస్ పేరు అని మనం చెప్పట్లేదు, అది ఒక ఇటాలియన్ పేరు అనమాట. ఇటాలియన్ నేమ్ అది. అంటే సినిమా కూడా ఇటాలియన్ టైప్ లో ఉండబోతుంది మరి. ఇప్పుడు పేరు ఇటాలియన్ ఉందని చెప్పి లోపల అందరూ యాక్టర్స్ ఇటాలియన్ కాదు కదా. సో పేరు ఇటాలియన్, జస్ట్ అదొక మీకు అది సినిమా చూస్తే తెలుస్తుంది. అది నేను రివీల్ చేసేసాను అనుకోండి, మీకు సినిమా చూసి ఫీల్ పోతుంది. ప్రమోషన్స్ లో ఎక్కువ యాక్టివ్ గా వెంకటేష్ సినిమా అనిపిస్తుంది కదా. ప్రమోషన్స్ లో యాక్టివ్ అంటే ముందు అనిల్ రావుపూడి గారు అంటే ప్రమోషన్స్ కి పెట్టిన పేరు. సెకండ్ థింగ్ వచ్చేసి సాంగ్స్ బాగా హిట్ అవ్వడం జరిగినాయి అనమాట. సో అలాగే మీనాక్షి చౌదరి గారు కూడా మంచి రేసింగ్లో ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. మనం చూసుకుంటే లక్కీ భాస్కర్, ఇంకా నెక్స్ట్ వచ్చిన 2 మూవీ కూడా మంచి హిట్ అయింది. సో దాని